నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి మ్యాథమెటిక్స్ క్లాస్ అనేది మనం చూస్తున్నాం. వీడియోకి వెళ్లే ముందు మన వీడియోని మీరు లైక్ కనుక చేసినట్లయితే ఎక్కువ మందికి చేరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ వీడియోకి మన టార్గెట్స్ 50 లైక్స్. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, సమ్ గనుక చూసినట్లయితే చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 3, 4, 5 and 6? ఏమన్నాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 3, 4, 5, 6 and 6? ఇక్కడ మనకు మీరు బాగా గమనిస్తే ఈ కింద లెటర్స్ ఇచ్చినవి 36, 60, 80, 90 ఇవి డివిజిబుల్ గా ఈ 4 డివిజిబుల్ అయ్యే సంఖ్య ఏంటి అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి ఒక లిస్ట్ ఆఫ్ రూల్స్ అనేది ఉంది. డివిజిబుల్ కి ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ఏంటో చూద్దాం. చూడండి, ఫస్ట్ చూస్తే డివిజిబుల్ బై 3 ఇక్కడ ఏం ఇచ్చాడు? 3, 4, 5, 6 ఇచ్చాడు. ఆ విధంగా మనం రాసుకుంటే, అంటే నేను ముందుగా బోర్డు మీద ఎంత రాశానంటే టైం చాలని లెంత్ అనేది ఎక్కువైపోతుంది వీడియో అని చెప్పేసి రైటింగ్ కాబట్టి ముందుగా రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డివిజిబుల్ బై 3 అంటే డివిజిబుల్ బై 3 బాదినీ సూత్రం అంటారు మన తెలుగులో చూస్తే. ఇవి ఫార్ములాస్ అనమాట, రూల్ ఆఫ్ డివిజిబుల్స్. అయితే డివిజిబుల్ బై 3 తీసుకుంటే ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 ఇఫ్ ఇట్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్. అంటే ఏదైతే ఒక సంఖ్య ఇస్తాడో ఆ సంఖ్యను మనం మొత్తం కూడేసిన తర్వాత 3 చేత డివిజిబుల్ అయితే అది ఖచ్చితంగా 3 అనే సంఖ్య చేత డివిజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు 36 అవుతుంది, 3కి అవుతుంది, 60 అవుతుంది, 80 అవుతుంది, అవ్వదు, 90 అవుతుంది, అంటే 80 అవ్వదు. సరే, ఈ 3 కూడా 3లో అవుతాయి. నెక్స్ట్ ఏం చూద్దాం. చూడండి, డివిజిబుల్ బై 4. నెక్స్ట్ లెటర్ ఏంటి? 4. అదే చూస్తాం. divisible by 4. A number is divisible by 4 if the number formed by its last 2 digits. అంటే చివరగా ఉన్నటువంటి 2 సంఖ్యలు డివిజిబుల్ అయితే, అంటే ఒక సంఖ్య ఇస్తే ఆ సంఖ్య చివరగా ఉన్నటువంటి 2 digits 4 చేత డివిజిబుల్ అయినట్లయితే ఆ సంఖ్య అనేది ఖచ్చితంగా 4 చేత డివిజిబుల్ అవ్వడం అనేది జరుగుతుంది. 4 లో మనకి ఏది డివిజిబుల్ అవుతుందో చూద్దాం. చూస్తే 36 4 లో అవుతుందా అంటే 9 4 36 అవుతుంది, 15 4 60, 44 24 80, 90 అవుతుందా? 90 అవుతుంది. అంటే ఈ 2 అవుతుంది, 60 అవుతుంది, 36 అవుతుంది, 80 అవుతుంది. కానీ 3కి 36 60 అవుతుంది, అంటే 2 కామన్ గా ఈ 2 అవన్నీ. నెక్స్ట్ 5 డివిజిబుల్ బై 5. ఎ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5 ఇఫ్ ఇట్ ఈస్ యూనిట్ డిజిట్స్. అంటే లాస్ట్ లో ఉన్నటువంటి డిజిట్ 0 లేదా 5. ఏమన్నా యూనిట్ డిజిట్స్ ఏదా 0 or 5. లాస్ట్ డిజిట్ అనేది 0 లేదా 5 ఉన్నట్లయితే అది 5 చేత డివిజిబుల్ అవడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 5 ఉంది, ఫస్ట్ వన్ అవుతుందా? అవదు. థర్డ్ వన్ అవుతుంది. ఇక్కడ 0 లాస్ట్ వన్ కాబట్టి అవుతుంది, ఇదే అవుతుంది, ఇది అవుతుంది. కానీ ఇక్కడ 3 కామన్ గా ప్రస్తుతానికి ఇది ఒకటి అయ్యింది. ఇంకా 6 ఒకటి ఉంది, అది కూడా చూద్దాం. చూస్తే 6 ఇచ్చాడు. a number is divisible by 6 if it is divisible by both. అంటే 2 divisible by 2, divisible by 3 కనుక అయినట్లయితే 6 కి divisible by 6 అనేది అవుతుంది. అంటే ఇందులో divisible by 3 అవుతుంది, divisible by 2 కూడా అవుతుంది. కాబట్టి బి. నెక్స్ట్ divisible by 2 ఫార్ములా కూడా చూద్దాం. divisible by 2 ఫార్ములా చూడండి. a number is divisible by 2 if it is units డిజిట్స్ ఈజ్. అంటే 2 చేత కనుక మనం డివిజిబుల్ అవ్వాలంటే యూనిట్స్ డిజిట్ అనేది చివర ఉన్నటువంటి సంఖ్య ఈవెన్ నెంబర్ అయి ఉండాలి, లేదా 0 or 2 or 4 or 6 or 8. ఆ చివర ఏ నెంబర్ ఉన్నా సరే 2 చేత డివిజిబుల్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇది 2 చేత కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ 4 3, 4, 5, 6 తో డివిజిబుల్ అయ్యే సంఖ్య ఏంటండి? 6. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? 6. ఓకేనా? కాబట్టి నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్ పై ప్రెస్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ పై ప్రెస్ చేయండి. మీ డౌట్స్, సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.